హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను రాగి దోశలు వేయబోతున్నానండి. దానికోసం ముందు రోజు నైట్ మినప్పప్పు అండి, సాయి గుళ్ళు నానబెట్టాను నేను. మీరు పొట్టుపప్పు అయినా మీ ఇష్టం, ఏది కావాలంటే అది నానబెట్టుకోవచ్చు. ఒక గ్లాసులో సగం అర గ్లాసు సాయి గుళ్ళు నానబెట్టానండి. శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టాను. ఒక గ్లాసు బియ్యం వేసానండి. విడివిడిగా నానబెట్టుకోవాలండి, కలిపి నానబెట్టకూడదు. ఒక గ్లాసు బియ్యం, అలాగే ఒక గ్లాసు రాగి దోశలు వేసుకోవడానికి రాగి పిండి లేదా చోడిపిండి అని కూడా అంటారండి దీన్ని. ఒక గ్లాసు చోడిపిండి లేదా రాగి పిండి, ఒక గ్లాసు బియ్యం, ఒక అర గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. బియ్యంను మినపప్పు నైట్ నానబోసానండి. ఇప్పుడు నేను ముందుగా మినపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకుంటానండి. ఈ దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. క్రిస్పీ దోశలు కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయండి ఈ దోశలు అనేవి. ఇదిగోనండి, మెత్తగా చేసుకున్నాను పిండి అనేది. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోనండి, ఇలా డబ్బాలోకి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక గ్లాసు బియ్యం నానబెట్టి ఉంచాను కదండి, ఆ బియ్యాన్ని వేసుకున్నాను. వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీ ఇష్టం, ఏ బియ్యం అయినా వాడుకోవచ్చండి. దోశలకి రేషన్ బియ్యం అయితే బాగుంటాయని చెప్పి రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇదిగోనండి, బియ్యం కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని కూడా ఈ పిండిలో కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసుడు రాగి పిండిని కలుపుతున్నానండి. ఒక గ్లాసు రాగి పిండి, ఒక గ్లాసు బియ్యం, ఒక అర గ్లాసు మినప్పప్పు వేసుకుని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలా. తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుని కలుపుకుంటున్నానండి. ఉండలు లేకుండా బాగా కలిపించుకోవాలి. చూసారుగా, అసలు ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. చోడిపిండి ఉండలు కడుతుందండి, జాగ్రత్తగా కలుపుకోండి ఉండలు లేకుండా. ఇదిగోనండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి. నేను ఇవాళ మార్నింగ్ పిండి రెడీ చేశాను కాబట్టి దీన్ని నేను నైట్ టిఫిన్కి యూజ్ చేసుకుంటానండి. ఇదిగోనండి, చూడండి, పిండి బాగా ఫామ్ అయిందండి. చూసారుగా, ఒకసారి బాగా కలుపుకొని వేరే బౌల్లోకి కొద్దిగా పిండి తీసుకొని వాటర్ వేసుకుని కలుపుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు వేస్తాను కదండి, దోసల పిండిలా కలుపుకోవడమే. ఇప్పుడు దీన్ని
చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ అయిందండి, ఆల్రెడీ హీట్ చేశాను. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. ఒక వైపు కాలిందండి, రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. దోశ అనేది రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇదిగోనండి చూసారా, చాలా క్రిస్పీగా వచ్చిందండి. అలాగే మిగతా దోశలు కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇదిగోనండి క్రిస్పీ రాగి దోశలు అనేవి రెడీ అయిపోయినాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా మంచిది. అలాగే మనకి రాగి పిండి అనేది ఆరోగ్యానికి మంచిది, ఎముకలకు కూడా చాలా మంచిదండి. ఈ టిఫిన్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మీ అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.